నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. ఇవాళ చట్టాలు ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు. తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ మా భూములు కబ్జా చేస్తున్నారని పక్క చెప్తున్నారు. నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పి చెప్తా ఉంది. ఆనాడు సచివాలయాలు ఉండేవి, సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో, లేదంటే తన పై అధికారులకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చెప్పి ఆ సమస్య రాకుండా చూసే పరిస్థితి. ఇవాళ అవన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ డైరెక్ట్గా తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే మహిళల మీద తెగబడే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి ఈ ద్వారా తెలియజేస్తుంటా ఉన్నాం.